అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే మీ మూత్రంతో కలిపి ఈ రసాన్ని పూయాలి. ఇప్పుడు విధానం తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ యొక్క ఫలితాన్ని పొందిన తర్వాత మీలాంటి సమస్య ఉన్నటువంటి వ్యక్తులకు షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు మీరుగానే మీ ఇంటి వద్దనే చేసుకోవచ్చు. అలాగే ఎన్నో రకాల మరుగుమందు తంత్రాలు చూసుంటారు. అందులో ఇదొక రకము. కానీ ఇది ఈజీగా మీరు దగ్గరలో దొరికేటటువంటి ఒక మొక్క కాబట్టి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది నల్లేరు మొక్క అంటారు. ఈ యొక్క మొక్క పేరు నల్లేరు మొక్క. నల్లేరు వల్ల పాములు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఎన్నో రసాయన పదార్థాలు ఉపయోగిస్తాము. అలాగే మనకు ఆయుర్వేదంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ నల్లేరు మొక్కను తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఫోటోలో చూసినట్లయినా గూగుల్‌లో సెర్చ్ చేసినట్టయినా మీరు ఐడియా వస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఈజీగా గుర్తిస్తారు. కాకపోతే ఏంటంటే ఇది నర్సరీలో కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు అందుబాటులో లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే. ముఖ్యంగా దీనికి నియమాలు అంటూ ఏమీ లేవు. ముఖ్యంగా చేయవలసింది ఏదైతే ఉంటుందో ఈ విధానాన్ని సరిగ్గా చేసుకోవడమే. దీనిని ఆదివారము, గురువారం మాత్రమే చేయాలి. మరీ గుర్తుపెట్టుకోండి. ఆదివారము, గురువారం మాత్రమే చేయాలి. ఉదయం లేవగానే మీ యొక్క మూత్రాన్ని తీసుకొని ముందుగా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ యొక్క నల్లేరు రసం ఏదైతే ఉంటుందో దాన్ని పచ్చిది తీసుకొచ్చుకోండి. ఆ రోజే తీసుకొచ్చుకోవాలి. ఆదివారం లేదా గురువారం తీసుకొచ్చుకొని మూత్రాన్ని ముందుగా పక్కన పట్టి పెట్టుకొని ఈ యొక్క నల్లేరు రసాన్ని మంచిగా అందులో పిండండి.